సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే రెడ్డి. సో నిన్న ఒక టాపిక్ ఎపిసోడ్ మిస్ అయిపోయింది. సారీ, అది యాక్చువల్గా కొంచెం హెల్త్ బాగాలేకుండే, అందుకనే ఎపిసోడ్ మిస్ అయిపోయింది. సో ఆ ఓవర్వ్యూ పాయింట్స్ ఈరోజు కవర్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. సో మ్యాటర్ ఏంటంటే మెయిన్ డే 20 and 21. సో 20 డేట్ కంప్లీట్గా అబ్బాయి గురించే జరిగింది మొత్తం. అబ్బాయి నాగార్జున క్లాస్ బీ కలని ఫిక్స్ అయిపోయి వచ్చేసిండు. దానికి తగ్గట్టు కూడా వీక్ అంతా క్యాండిడేట్స్ యొక్క బిహేవియర్ కూడా అస్సలు కరెక్ట్ లేకుండే, రాగానే చాలా సీరియస్గా వచ్చేసిండు అబ్బాయి. ఒక్కొక్కరిని నిలబడుతూ మాట్లాడుతున్నాడు. సోనియా క్లాస్ బీకాడు, పృథ్వీ క్లాస్ బీకాడు, ప్రేరణకి, విష్ణుకి చాలా అంటే చాలా మ్యాటర్లు అయిపోయినాయి. ఏంటంటే అసలు వీళ్ళు ఒక్కొక్కరికి తీసుకొని మాట్లాడిండు. ఫస్ట్ టాపిక్ తీసుకుంటే నాకు ఇంకొకటి పర్సనల్గా ఏమనిపించిందంటే, నిఖిల్ అనే వ్యక్తి ఫస్ట్ సోనియా అండ్ మణికంఠ యొక్క ఫ్రెండ్షిప్ మానేస్తే చాలా బెటర్. ఎందుకంటే వాళ్ళు మనోని లో చేస్తున్నారు, అది మనోనికి అర్థం అవ్వట్లేదు. కంప్లీట్గా లో చేస్తున్నారు. అసలు ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్షిప్ మానేయాలి, అది ఒకటి పాయింట్ అని అనిపించింది. ఇంకోటి ఏంటంటే ప్రేరణ విష్ణు టాపిక్ కూడా వీళ్ళు ముందు నుంచి తీసుకున్న పాయింట్లు కంటిన్యూస్గా నామినేట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎగ్ టాపిక్ అక్కడ నుంచి ఫీల్ అయిపోయి ఆ టాపిక్ ఎట్లా తీసుకొచ్చారంటే గేమ్స్లో, నామినేషన్లో అన్నిట్లో తీసుకొచ్చి లాస్ట్కి మొన్న నామినేషన్లో కూడా వచ్చింది, ఎగ్ గేమ్లో వచ్చింది. తర్వాత దోషాలు వేస్తున్నారు అని ఒక ఇష్యూ అయింది. దోష దగ్గర కూడా ఏం జరిగిందంటే మనోడు ముందే అబ్బాయి చెప్పిండు, మనకు ఒకవేళ ఓడిపోతే రేషన్ జాగ్రత్తగా ఉండాలి అనేది. అది మనీ కూడా అక్కడ ఉన్నాడు, సరే పోనీ అయిపోయింది. విష్ణుకు కూడా ముందు నుంచి ఆ బ్యాడ్ ఫీలింగ్ లోపల ఉంది కాబట్టి ఎట్లా తీసుకొచ్చిందంటే నువ్వు ఇట్లా వేసినావు అంది. అట్లా ఏం చేయలేదు ఆమె, సో ఏమి అనుకుంది. సో ఇక్కడ దాన్ని మనీ ఏం చేసేది ఉండే లేదు, అట్లా సరే ఒకటి సైలెంట్గా ఉండాల్సింది, లేదు ఏదో ఒకటి మాట్లాడి ఉండాల్సింది. అక్కడ ఏమైపోయింది, ఇట్లా దాన్ని చేయడం వల్ల అది పెద్ద ఇష్యూ అయిపోయింది. సో దానికి కూడా మన క్లాస్ వీకెండ్. సో పర్సన్స్ వైజ్ వద్దాం, అదొక టాపిక్. సో రెండో టాపిక్ ఏంటంటే విష్ణును ప్రేరణకి వాళ్ళు దాన్నే మనసులో పెట్టుకొని గేమ్స్ దగ్గర మళ్ళీ మాట్లాడుకోవడం, క్యారెక్టర్ లెస్ అనడము, అదొకటి. ప్రేరణ ప్రాబ్లము, పిశాచి, రాక్షసి అనడము. ఆమె అంటుంది కదా అని ఈమె కంట్రోల్ కోల్పోయి పతివ్రత అనడం. ఆల్రెడీ ఇంతకుముందే పుణ్యశ్రీ అవి అని మాట్లాడినప్పుడు అవి మాట్లాడుతూ చెప్పి నాగార్జున మళ్ళీ వీళ్ళు ప్రాబ్లం ఏంది అసలు. సో మళ్ళీ అనవసరంగా ఈ టాపిక్ అంతా తీసుకొని మళ్ళీ మాట్లాడడము, ఈ గొడవలు పెట్టడము అసలు అనవసరంగా అనిపించింది. అదొకటి అని అనిపించింది. ముగ్గురు అయిపోయింది. ఆదిత్యకి ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పిండు, అయిపోయింది 4. పృథ్వీకి వల్గర్ మాటలు, మళ్ళీ ఎఫర్ట్స్ వాడుతున్నావు అని మళ్ళీ క్లాస్ వీకెండ్. సో ఈ వీక్ జర గేమ్ బాగా ఆడిండు కాబట్టి ఏమనకుండా వదిలేస్తున్నా అన్నట్టు మాట్లాడిండు. నెక్స్ట్ అమ్మాయిలందరూ గేమ్ బాగా ఆడిర్రు అని 6 లక్షలు పెంచిండు. సో ఇప్పుడు మన ప్రైజ్ మనీ ఎంత అయిపోయిందంటే 11,60,60,000 అయిపోయింది అన్నట్టు. సడన్గా మనిషికి 1,00,000 చొప్పున సడన్గా పెంచేసిండు. వీక్లీ పెంచుతా అని చెప్పారు. ఇది ఒక పాయింట్. తర్వాత 4 అయిపోయారు. నైనిక ఈ వీక్ గేమ్ సరిగా ఆడలేదని అట్లా అన్నాడు. నబిల్ ఓకే కంటిన్యూ అవుతున్నాడు అట్లనే. సోనియా ఏంటంటే కొన్ని పిచ్చి మాట్లాడడము, అక్కడ ఇక్కడ చేయడము, ఇది ఒక ఇబ్బంది క్రియేట్ చేసినట్టు అని అనిపించింది. తర్వాత నెక్స్ట్ ఏమైపోయిందంటే ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే అబ్బాయి, నాకైతే ఒక పాయింట్ బాగా అనిపించింది. ఏంటంటే నిఖిల్ ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మానేయాలని అనిపించింది, ఇదొక విషయం. తర్వాత మెయిన్గా మళ్ళీ యష్మి యాక్చువల్గా ఇబ్బంది ఫీల్ అవుతుంది. మనీ కొంచెం హగ్ చేసుకోవడము, క్లోజ్గా ఫీల్ అవ్వడము. మనోడు అందరితో నార్మల్ ఉంటున్నాడు. మేబీ మనోని ఇంటెన్షన్ రాంగ్ కాదు కావచ్చు. అండ్ ఇంకోటి యాక్చువల్గా యష్మి ఫీల్ కాకపోయేది. యష్మి ఫీల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అని చెప్పేసి మైనస్లు అని నామినేట్ చేసినప్పుడు ఆ రోజు హర్ట్ అయింది కదా, అప్పటి నుంచి మనోడు అంటేనే కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతుంది. ఆ ఇబ్బంది ఫీల్ అయ్యే క్రమంలో వాడు వచ్చి పట్టుకుంటుంటే ఇబ్బంది అనేది ఫీల్ అవుతుందని చెప్పింది. సో దాన్ని నాగార్జున సీరియస్గా తీసుకొని కన్ఫెషన్ రూమ్కి రమ్మని మరీ క్లాస్ వీకెండ్. అదొకటి పాయింట్ జరిగింది, అదొక పాయింట్ అని అనిపించింది. దాని తర్వాత 8 మంది నామినేషన్లు ఉన్నారు. నేను అబ్బాయి టాపిక్ తీసుకుని అడిగా. అబ్బాయి టాపిక్ ఎట్లా తీసుకున్నా అంటే కంప్లీట్ అన్న మాటలతో సహా. యాక్చువల్గా మనకు 1 hour చూపించింది తక్కువ, దానికంటే వెనక ఇంకా బాగానే మాట్లాడినాడు.
దాంతోపాటు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమైపోతుందంటే అన్ని మాట్లాడేసిండు, అది చాలా రాంగ్, చాలా డెప్త్గా మాట్లాడిండు. సారీ చెప్పిన అయినట్లేదు. నేను మొన్న చెప్పినట్టు సోనియా కూడా వెళ్ళి మాట్లాడమంది, అప్పుడు కూడా మాట్లాడలేదు. అదొకటి రాంగ్ అనిపించింది. తర్వాత మెయిన్ ఏంటంటే చాలా గలీజ్గా మాట్లాడిండు, అది రియలైజ్ అయ్యిండు తర్వాత. బట్ ఎలిమినేట్ అయిపోతారని క్లారిటీ వచ్చింది. అయితే ఏమైపోయిందంటే గేట్లు ఓపెన్ చేసిండు, చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చిండు. యాక్చువల్గా కొంచెం మెల్లగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే నాకు గొంతు ఇష్యూ అని అనిపించింది అది. అండ్ అందుకే నిన్న ఎపిసోడ్ కూడా అందుకే చేయలేదు, ఇప్పుడు కూడా మెల్లగా మాట్లాడుతున్నా. కొంచెం వెదర్ జలుబు అవడం వల్ల నాకు ఇబ్బంది అవుతుంది గొంతు. సో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే పృథ్వీ అభయ్ ఉంటాడని చెప్పిన, ఆదిత్య ఉంటాడని అనుకున్నా, కానీ ఆదిత్య సేవ్ అయిపోయాడు. పృథ్వీ అభయ్ లిస్ట్లో ఉన్నాను. నేను వీలైతే ఆ వీడియో కట్ చేసి మరి చేస్తా. హ్యాపీ. అండ్ గేట్లో ఓపెన్ చేసి రెడ్ కార్డ్ ఇచ్చేస్తాను అన్నాడు. అయితే రెడ్ కార్డ్ ఇచ్చేసిండు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే హౌస్ వాళ్ళందరిని అడిగితే అందరు ఉండాలని అన్నారు, అందరు రిక్వెస్ట్ చేశారు. సో వార్నింగ్ ఇచ్చి నాగార్జున రిక్వెస్ట్ చేసిండు బిగ్ బాస్ని, ప్లీజ్ ఉండనివ్వండి, ఓకే ఇలా ఛాన్స్ ఇవ్వండి అని ఉన్నాడు. బట్ నాగార్జునకి ఏమాత్రం ఇష్టం లేదు, ఎందుకంటే చాలా వరస్ట్గా మాట్లాడిండు, అది ఏమాత్రం ఇష్టం లేదు. అది క్లారిటీ డిసైడ్ అయిపోయిండు. ఈరోజు సండే ఎపిసోడ్, సో 2 సాటర్డే సండే కలిపి చెప్తున్నా. రావడంతోనే సీత సేఫ్ అయిపోయింది, ప్రేరణ సేఫ్ అయిపోయింది, ఫుల్ హ్యాపీ. తర్వాత చిన్న గేమ్ పెట్టిండు, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ గొడవలు స్టార్ట్ అవ్వాలి కదా. ఆ గేమ్ ఏంటంటే ఒక పర్సన్ని లేపి ఇద్దరు పర్సన్స్ పేరు చెప్తారు. ఆ ఇద్దరు పర్సన్స్లో వీళ్ళకి ఎవరు సెట్ ఎవరు కట్ అనేది వీళ్ళు డిసైడ్ చేయాలి. ఇది గేమ్. ఇక్కడ ఏమైపోయింది, ఒక్కొక్క సీత ఏమైపోయిందంటే నైనికకి హార్ట్ ఇచ్చింది, విష్ణుకి కట్ చేసింది, మణికంఠ సోనియాకి హార్ట్ ఇచ్చిండు, నిఖిల్కి కట్ చేసిండు, నబిల్ ఆదిత్యకి సెట్ అయిపోయిండు, నైనికకి కట్ చేసిండు, విష్ణు సీతకి సెట్, పృథ్వీకి కట్, నైనిక సీతకి సెట్, నిఖిల్కి కట్, ప్రేరణ యష్మికి కట్, అభయ్కి సెట్, పృథ్వీ విష్ణుకి కట్, యష్మికి సెట్, సోనియా అభయ్కి కట్, మణికి సెట్. ఇట్లా ఇటు జరిగిపోయినాయి. దీని తర్వాత థర్డ్ సేవ్ జరిగిపోయింది, నైనిక సేవ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ గేమ్ పెట్టిండు, అక్కడ మణికంఠ సేఫ్ అయిపోయింది, విష్ణు సేఫ్ అయిపోయింది, యష్మి కూడా సేఫ్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్కి ఎవరు మిగిలిరంటే పృథ్వీ అండ్ అభయ్ మిగిలిరు. సో ఇది అందరూ తెలిసిన ముచ్చటే. యాక్చువల్గా నాగార్జున కూడా పృథ్వీకి అసలు టైం ఇవ్వలేదు, మన అభయ్కి టైం ఇవ్వలేదు, ఓడిపోగానే తీసుకొచ్చేసిండు, డైరెక్ట్ గేమ్ మీద మాట్లాడేసేసిండు, సింపుల్గా క్లోజ్ చేసేసిండు. బయట స్టేజ్ మీద దగ్గర మాట్లాడి వెళ్ళి పంపిస్తే ఇండైరెక్ట్గా అది డిసైడ్ అయిపోయారు వాళ్ళు అనేది పాయింట్. థ్యాంక్ యూ.